చంద్రబాబుని మామూలుగా ఈ దేశంలో బహుశా ఏ ప్రభుత్వం కూడా అంత గౌరవంగా సహృదయంతో ట్రీట్ చేసినటువంటి సాదృశ్యం మొత్తం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఒక డిఐజీ స్థాయి అధికారిని అరెస్ట్ మీకు కష్టమేమో, చాపర్ అరేంజ్ చేస్తానటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని మిమ్మల్ని. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఒక రాజకీయ ప్రత్యర్థి అనేది పక్కన పెడితే ఒక ముద్దాయికి ఇన్ని ఫెసిలిటీలు ఇచ్చి, ఇంత గౌరవం ఇచ్చి, వారి వయస్సుకు గౌరవం ఇచ్చి, ఫస్ట్ ఇది మొట్టమొదటి కాదా ఈ దేశ చరిత్రలోనే ఇంత సహృదయమైనటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి. మీకు అందరికీ తెలుసు, రకరకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తిహార్ జైల్లో కూడా ఉన్నారు. వారికి ఇవ్వనటువంటి ఫెసిలిటీస్, జైల్ మాన్యువల్ కాదని కూడా, జైల్ మాన్యువల్లో ప్రొవైడ్ చేయనటువంటి అన్ని సకల సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది అబద్ధమా? వారిని అరెస్ట్ చేసిన తర్వాత వారికి కోర్టు వారు రిమాండ్ విధించిన తర్వాత వారు ప్రభుత్వ వాహనంలోనే జైలుకి పోవాల్సింది ఇది అందరికీ తెలుసు. కానీ వారు అడిగిన పిదప వారి కాన్వాయ్లోనే జైలుకి తీసుకుపోయింది నిజమా కాదా మీరు అడగండి. ఇంతకన్నా ఏ ప్రభుత్వం దేశ చరిత్రలో ఈ దేశంలో ఇంత సహృదయతో, ఇంత మంచితనంతో, ఇంత దీంతో వ్యవహరించినటువంటి ప్రభుత్వం మీరుంటే ఒక్క మాట నాకు చెప్పండి, తరలించుకుంటాం. రాజకీయ ప్రత్యర్థులు చాలామంది అరెస్ట్ చేసి ఈరోజు కూడా ఢిల్లీలో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు జైల్లో వేయడం జరిగింది. ఏ విధంగా ఇంత సహృదయతో, ఇంత మంచితనంతో, ఇంత దీంతో ఏ ప్రభుత్వం అయినా ఒక ముద్దాయికి ఎక్కడైనా ఈ విధంగా చూడడం జరిగిందా? ఇన్ని సదుపాయాలు కలిగించడం జరిగిందా? దీన్ని కక్ష సాధింపు చర్య అంటామా చెప్పండి. జైల్ మాన్యువల్ ప్రకారం వారు ఆరోగ్యరీత్యా వాళ్ళు అడిగితే ఈ వెదర్ నాకు పడటం లేదు, నాకు ఏసీ కావాలంటే వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసుకుంటే ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పలేదు. నేనే ఆర్గ్యుమెంట్ చెప్పాను, నాకు ప్రభుత్వం తరఫున ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఇది అపోజ్ చేయకూడదు, మనం ఇది వారిని గౌరవించాలా, ఇది జైల్ మాన్యువల్కి వ్యతిరేకంగా ఉందన్నా కూడా ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోలేదు. జైల్ మాన్యువల్లో ఉండినా ఉండకపోయినా మనం ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవిస్తాం, ఇది మనకి కక్ష సాధింపు ఎట్టి పరిస్థితిలో కాదు, మీరు అపోజ్ చేయొద్దని నాకు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఏసీ కావాలంటే ప్రొవైడ్ చేసింది క్షణాల్లో. సెక్యూరిటీని గురించి వారు అనుమానాలు వ్యక్తం చేస్తే స్నేహ బ్లాక్ అనేది మొత్తం ఖాళీ చేయొచ్చు. ఎక్కడ ఆ పరిశ్రమ ఒక 1 బ్లాక్ ఖాళీ చేయొచ్చు. ఆ బ్లాక్ శానిటైజ్ చేసి ఆ బ్లాక్కి 24/7 ఫుల్ హయ్యెస్ట్ సెక్యూరిటీ ఇచ్చి సీసీ కెమెరాలు కొత్తగా ఇన్స్టాల్ చేసి వారికి ఇచ్చినటువంటి సదుపాయాలు బహుశా ఈ దేశంలో ఎక్కడుంటే నా దృష్టి తీసుకురాను. ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా ఇటువంటి సహృదయంతో ప్రవర్తించిన ప్రభుత్వం ఉందా? ఇదే ఈ ప్రభుత్వం చేసిన పాపం. దీన్ని కక్ష సాధింపు చర్య అంటావా చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, ఈ ప్రభుత్వం వారికి ఇచ్చిన గౌరవం ఇంతకన్నా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? కానీ ఈ ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ పొందింది ఏంటంటే కక్ష సాధింపు చర్య అనే ఒక దుర్మార్గమైన ప్రచారం. మేము ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తే వీ హ్యావ్ బికమ్ టార్గెట్స్. ఇవన్నీ వదిలేయండి. గౌరవ న్యాయమూర్తుల మీద ఏ విధమైనటువంటి ప్రచారాలు చేశారో, ఒక మహిళా న్యాయమూర్తి అని కూడా ఆలోచించకుండా వారు చేసినటువంటి కామెంట్స్ కైండ్లీ వ్యవస్థలను మేనేజ్ చేసే రిమాండు
చంద్రబాబు నాయుడిని రిమాండ్కి పంపిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసి పంపించారు అని మీరు గగ్గోలు పెట్టలేదా అని అడుగుతున్నా. కానీ ఈ రిమాండ్ సక్రమమే, అరెస్టు సక్రమమే అని నిన్న గౌరవ ఏపీ హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఇదంతా చెంపపెట్టు కాదా వీళ్ళకంటే? ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వారి విషయంలో ఏ విధంగా ప్రవర్తించిందో, కానీ ఏ విధంగా ప్రచారాలు చేశారో అది ఖచ్చితంగా మీకు తెలవాల్సిన అవసరం ఉంది, ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం. ఇంతకన్నా సహృదయంతో ఏ ప్రభుత్వం అయినా ఈ దేశం మొత్తం మీద ప్రవర్తించింది అని మిమ్మల్ని మీకు కోర్టులో వ్యతిరేక తీర్పు ఇస్తే ప్రభుత్వం మేనేజ్ చేసిందా? మీకు అనుకూలంగా తీర్పు ఇస్తే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేసిందా? ఇదేనా మీరు ప్రభుత్వంగా ఈ వ్యవస్థలకు ఇచ్చే గౌరవం, రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయస్థానాలకు మీరు ఇచ్చే గౌరవం? ఒక మహిళా న్యాయమూర్తి అని కూడా ఏం మాత్రం ఆలోచించకుండా భయంకరమైన ట్రోలింగ్స్ చేసి, భయంకరమైన డిబేట్లు పెట్టి మానసికంగా వేధించింది ఎవరో అని మీరు గుండె మీద చేసుకుని ఆలోచించారు. అయినా కూడా ఈ ప్రభుత్వం రాగద్వేషాలకు అతీతంగా వ్యక్తిగత ఆలోచనలకు దూరంగా చట్టాల్లో ప్రొవైడ్ చేయబడినటువంటి సదుపాయాలకు కానీ, ఒక ఖైదీ ముద్దాయికి ఇవ్వాల్సినటువంటి జైలు మాన్యువల్ని కూడా ఖాతరు చేయకుండా చంద్రబాబు నాయుడు అవసరాల కోసం, వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం ఇన్ని చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు నిందించారంటే మీకన్నా పాషాణ హృదయాలు ఎవరైనా ఉంటారా అని అడుగు. జిఓఎంఎస్ నెంబర్ 4 కాడి నుంచి ఎంఓయు దాకా 50 షెల్ కంపెనీలకి డబ్బు ఏ విధంగా మళ్లించబడ్డదనే సాక్ష్యాలు ఏసీబీ కోర్టు ముందర పెట్టిన తర్వాత గౌరవ న్యాయమూర్తి, ఏసీబీ జడ్జి గౌరవ న్యాయమూర్తి వారు అన్నీ పరిశీలించి రిమాండ్ చేస్తే ఒక ఆయన వ్యవస్థల మేనేజ్ అంటాడు, ఒక ఆయన ఇది అమానవీయం అంటారు. అమానవీయం అంటే అర్థం నాకేం తెలియలే. ఇది మరీ దుర్మార్గం కదా. ఇంత దుర్మార్గంగా ఈనాడులో పేపర్ పేరు 12/10/2023 జగన్ కక్ష సాధిస్తున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధించుంటే మీకు ఆఫర్ చేయబడద్దా? జైల్లో మీరు అనుభవించినటువంటి సకల సదుపాయాలు మీకు ఇవ్వబడతాయి. మీరు పిటిషన్ ఏసీ కావాలంటే అపోజ్ చేయకుండా గవర్నమెంట్ నిలబడద్దా? ఇంత సహృదయంతో ప్రవర్తించినటువంటి ఈ ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చేయాలంటే మీకు జరిగింది 4 నెలలు. అదృష్టవశాత్తు నిన్న గౌరవ సుప్రీంకోర్టు వారు ఇది కక్ష సాధింపు లేదు, ఈ కేసు రిజిస్ట్రేషన్ సక్రమము, అరెస్టు సక్రమము, కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉంచడం సక్రమము అని నిన్న తీర్పు ఇచ్చిన వైనంలో వీరు చేసినటువంటి ఈ ప్రచారాలు ఇవి అన్నీ దుర్మార్గం అని ఈ ప్రజల ముందు ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కాదు, ఇది ప్రభుత్వం కక్ష సాధించాలని ఏ మాత్రం అభిప్రాయం ఉన్నా ఈ విధమైనటువంటి సదుపాయాలు మీరు పొందుండేవాళ్ళ? ఈ విధమైనటువంటి రక్షణ జైల్లో మీరు పొందుండేవాళ్ళ? బ్లాక్స్ ఖాళీ చేయబడి మీరు ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఒక బ్లాక్ అంతా మీకు ఒక్కరికే ఇవ్వబడద్దా? ఏసీలు ప్రొవైడ్ అవుతాయా? మేము పిటిషన్ వేసుకున్నాం అన్నారు, పిటిషన్ వేసుకుంటూ అపోజ్ చేయాలి. జైలు మాన్యువల్ ప్రకారం ఏ ఖైదీకి కూడా
ఏసీ ప్రొవిజన్ యాజ్ పర్ జైల్ మాన్యువల్ చట్ట ప్రకారం ఏ కోర్టు కూడా మేము అపోజ్ చేసి ఉంటే, ప్రభుత్వం తరఫున అడ్డగిచ్చుంటే, చట్టం జైల్ మాన్యువల్ అతిక్రమించి ఏ కోర్టు కూడా ఇచ్చి ఉండలేదు ఈ సదుపాయాలు. దీన్ని వ్యక్తులకు అంటగడతారా? ఈ ప్రభుత్వం కక్ష సాధించిందని అంటగడతారా? నిజంగా బాధేస్తారు. ఒక్కసారి ఆలోచించు, ఎంత సహృదయంతో రాగద్వేషాలకు అతీతంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు విషయంలో ప్రవర్తించిందంటే, దీనిలో ఇటువంటి సాదృశ్యం ఈ దేశ చరిత్రలో ఒక్క దగ్గర చూపించారు. రకరకాల స్టేట్లు సీఎం లోపల పోయిండు. లాలూ ప్రసాద్ యాదవ్ కానించి రకరకాల పేరు లేటెస్ట్గా చుట్టుకోవచ్చు, ఇంక్లూడింగ్ గాంధీజీ కూడా పోయిండు. ఇవ్వబడ్డాయా? 70 సంవత్సరాల పైన చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులు జైళ్ళల్లో. వాళ్ళు పొందారా? వీరు పొందారు అంటే ఈ ప్రభుత్వ సహృదయత, గొప్పతనం, మంచితనం మీకు కనబడటం లేదా అని మేము